సో ప్రాబబులీ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో పక్కన పెట్టినా కూడా ఆయన ఎంతో కాలంగా తెచ్చుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ 5 రోజుల్లో చూస్తున్నట్లయితే కొడుకుని కాపాడుకుందాం అన్న ప్రయత్నంలో సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలియకుండా మాట్లాడకుండా పోతున్నాడు ఆయన. దానికి అసలు శ్రీరామ్కి లేకపోతే బీజేపీ దేశం మళ్ళీ అసలు సంబంధం లేకుండా లేకపోతే జై భారత మాత ఏయో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే బీజేపీని కేసుని కలిపేయడానికి ట్రై చేస్తున్నాడు. అది యాక్చువల్గా ఇదేమి బీజేపీ ఎవరు ఓన్ చేసుకుని ఏం చెప్పట్లేదు, చట్టం తన పని చేసుకుపోతుందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆంధ్రాలో ఇలాంటి విషయం జరిగినప్పుడు అప్పుడు ఏం చేశారు, మీకు ఇదే టీడీపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 4-5 ఐపీఎస్ ఆఫీస్ సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా చేశారు. బట్ అదే విధంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేయాలి. అఫ్కోర్స్ అది పొలిటికల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయి ఏంటన్నది పక్కన పెట్టండి, దాని మీద నాకు పెద్ద ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన డెఫినెట్గా తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని అప్పచెప్పినట్లయితే ఆటోమేటిక్గా చట్ట ప్రకారం ఏదైతే మీకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ ముందుకెళ్తారు. యాక్చువల్గా బాధితురాలు మదర్ కేసు పెడితే వీళ్ళు ఏం చేశారంటే తర్వాత మళ్ళీ కౌంటర్ కేసు మళ్ళీ వీళ్ళు పెట్టడం జరిగిందండి. 8వ తారీఖుని సో ఈవినింగ్ 5 o'clock పెట్టారు. తర్వాత 5 hours పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత కేసు రిజిస్టర్ చేయలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైనా సరే చట్టం న్యాయం అందరికీ సమానం కానే కాదు. చాలా సందర్భాల్లో చెప్పాను నేను, నా దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే ఆ విషయంలో నేను వెళ్ళను. సో ఎప్పుడు సమానంగా ఉండవు ఇవి. సో ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉంటాయి ఇవి. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది ఇష్యూ జరిగిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయన హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి అంత పెద్ద పదవిలో ఉండి వాళ్ళ అబ్బాయి మీద ఎలిగేషన్ వస్తే అతను పారిపోవడం ఏంటి, అసలు అబ్స్కాండింగ్ ఏంటి, అసలు సామాన్యులకు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, నాకు అర్థం కాదు. అంటే ఎవడన్నా పారిపోతే అది పెద్ద ఇష్యూ కింద చేస్తారు కదా. సో హోమ్ మినిస్టర్ అయ్యుండి సో అది తీసుకొచ్చి నాకు తెలియదు లేదా మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటే తప్పు కదా, అది కరెక్ట్ కాదు అది. సో తీసుకొచ్చి అప్పచెప్పితే సో ఈ నిజాయితీ తెలుస్తుంది. తప్పు చేసి ఉంటే ఓకే దాన్ని ఎదుర్కొంటాడు. సరే ఇంత పెద్ద పొలిటికల్ సిస్టమ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా 10 రోజులు మాట్లాడుకుంటారు, జనాల తర్వాత మర్చిపోతారు కాబట్టి తర్వాత ఏం అవ్వదు. ఇలాంటి కేసులు బోర్డు జరిగినాయి పొలిటీషియన్స్ మీద, తర్వాత 10 రోజుల్లో బయటకు వచ్చేసారు. ఇందులో పెద్ద ఏం ఉండదు. సో ఆయన కాకపోతే కానీ సెట్టేసరి పదవి ఉంటుంది. ఇప్పుడు ఇదే విధానంగా ముందుకెళ్ళినట్లయితే అసలు రేపు పొద్దున వేరే రకమైన ఇప్పటికే నెగిటివ్ వచ్చేస్తుంది. బీజేపీలోని బండి సంజయ్ గారు సంబంధించినటువంటిది కొంతమంది అభిమానులు ఉంటారు కదా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా నెగిటివ్గా ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇది డెఫినెట్గా అది ఆయనకు కూడా మంచిది కాదు అది యాక్చువల్గా. ఎందుకంటే ఒక్కసారి పొలిటికల్గా పబ్లిక్లో ఒక రివల్యూషన్ వచ్చిన తర్వాత అది మంచిది కాదు. సరే అది పొలిటికల్ ఇష్యూ మనం పక్కన పెడదాం. సో ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంకా ఏదో జనరల్గా వేరే రకాల మతాల లేకపోతే ఇంకోటి చాలా ఆవేశంగా మాట్లాడాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు స్పీచ్ ఇంటే అది విన్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అసలు సంబంధం లేదు. ఇప్పుడు అసలు భారత్ మాత అంటున్నాడో ఆయన, ఆర్ఎస్ఎస్ అంటున్నాడో, లేకపోతేనేమో ఇంకొకటి ఏదో చెప్తున్నాడో, లేకపోతేనేమో నాకు జై శ్రీరామ్ అంటున్నాడో, లేకపోతే నేను ఉన్నాను అంటున్నాడు, ఏబీవీపీ అంటున్నాడు. ఆ సంబంధం ఏంటి? బీజేపీ పార్టీకి కేసుకి కలిపేయడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఎందుకు అది మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఇష్యూ జరిగింది, కేసు అయ్యింది, ఓకే అతను వచ్చి లొంగిపోయినట్లయితే ఇష్యూ నడుస్తూ ఉంటుంది. అంతే సింపుల్గా తెలిసేస్తే సరిపోయింది కదా. చట్టం దాని పని చేసుకుంటుంది, అతను తీసుకుని వస్తాం మేము, లేదా పట్టుకోండి అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని కలిపి నేను ఓన్ చేసేస్తాను అంటే మొత్తం ఆయన రాజకీయంగా ఉన్నటువంటి మొత్తం పలుకుబడి స్టేక్ చేసేస్తున్నాడు కొడుకుని కాపాడుకోవడం గురించి.